సైనికులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడంట. ఇంతకీ ఎవరు గెలుస్తారో మీకు తెలుసు కదా, అయినా చూసేద్దాము. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 సుధీర్ మహారాజు వించేస్తున్నారు. ఒక తాయిను ఇను చెప్పుతాయిను ఇను మా ఊరి వైభోగం. మహాప్రభు మీ స్పీడ్కి తట్టుకోలేక గుర్రం 2 ముక్కలైంది ప్రభు. మహాప్రభు ఎవరైనా విల్లులోకి బాణం తీసుకొస్తారు, మీరేంటి బల్లెం తీసుకొచ్చారు? మనం ఏదేసినా అలాగే ఉంటదా, గట్టిగా గట్టిగా. ఎవరక్కడ? ఎవరుంటారు? ఉన్న వాళ్ళందరూ మీరే పిలిస్తే ఎవరు లేరు అక్కడ. మహాప్రభు ఇంత జుట్టుందా? ఇంత జుట్టు రావాలంటే ఏం చేయాలి మహాప్రభు? ఇదేం చూసావు మహాప్రభు? 6 నెలల కింద ఇక్కడ దాకా ఉండేది, కట్ చేస్తే ఇక్కడికి అయింది. అది ఇప్పుడు ఎందుకు కానీ మన సేనాధిపతిని పిలవండి మీరు ఫస్ట్. సేనాధిపతి మీ పేరేమిటి? సుశీల. సుశీల అదేంటి? రాజ్యంలో అమ్మాయిలని చెప్పి రాజుగారు పెట్టారు నాకు, అంతేగా నా గుర్రం పేరు అశ్విన్. పేర్లు ఒకటే కదా? పేర్లే అలాగా. గుర్రానికి ఏంటి 3 కాళ్ళు ఉన్నా, ఇంకోటి ఏది? నాకన్నా పాచికెళ్ళిపోతుంది, అందుకే ఒకటి తీసేసా. ఆ కత్తికి రక్తం ఏంటి? దేన్ని వేటాడారు? నిన్న వేటకి వెళ్తున్నప్పుడు ఎదురుగా పెద్ద పులి ఒకటి వచ్చింది, దాన్ని చూసి దగ్గరికి వెళ్ళి కత్తి వెనక్కి పెట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయినప్పుడు తీసుకుంది. ఆ బాణం ఆ పిట్టను కొట్టండి, అది విల్లు వెళ్ళిపోయింది. అదే వెళ్తుంది, వెళ్దాం. సర్లే గానీ మనకేమన్నా లేఖలు వచ్చాయా? లేఖ రాలేదు కానీ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది యుద్ధం రమ్మని. మరి మీరేం చెప్పారు? ఆ మెసేజ్ డిలీట్ చేసి మాకేం మెసేజ్ రాదని చెప్పాను. నాకు అర్జెంట్ యుద్ధం కావాలి, యుద్ధంకి వెళ్ళాలి నేను. మహాప్రభు మీరు ఏం అడుగుతున్నారో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, మీకు కావాల్సింది ఏంటో స్కిట్ అవ్వమని చెప్తాను. మీరే చెప్పండి మహాప్రభు, ఏ రాజ్యంకి వెళ్ళాలి? ఏ రాజ్యం వెళ్తే కూడా ఇక్కడ మ్యాప్ ఉంది, మీకు ఏ దేమే చేపట్టి మనం వెళ్ళిపోదాం. చేపెట్టండి. మహారాజా అది ఏ రాజ్యం మీకు తెలుసా? తెలీదు. ఎవరున్నారు? చూడండి, మీ ఇష్టం వెళ్ళంటే అందరూ వెళ్దాం. వద్దు, నేను ఒక్కనే వెళ్తాను. చేపెట్టండి. చేయి తీయండి మహారావు. ఇంకా బెట్ల మ్యాప్, ఇంకా బెట్ల మ్యాప్. చూడండి ఒకసారి. రాజ్యం పేరు చెప్పండి. ఏంటి అది కుంతల రాజ్యం. పదండి యుద్ధానికి వెళ్దాం. లెట్స్ గో. నేను ఇంత అందంగా రెడీ అయ్యాను కదా, నేను ఎలా ఉన్నాను? రాజుగారు చెప్పారు కదా 7 చేపల్లో ఒక చేప ఎండలేదని. నిన్ను చూస్తే ఎండింది అనిపిస్తుంది. మహారాణి మన రాజ్యంలో పంట పొలాల్లో పందులు పడ్డాయంట. వాటి కింద కాళ్ళు ఎవరు అడ్డం పెట్టారు? అది కాదు మహారాణి, మన రాజ్యంలో నది పొంగుతుందంట. అయ్యయ్యో, దాని కింద ఎవరు మంట పెట్టారు? దాని కింద ఎవరో తెలియదు కానీ స్కిట్ కింద మాత్రం మీరే పెడుతున్నారు తెలుసా? మహారాణి మనం ఇప్పటిదాకా ఒక్క రాజ్యం పైన కూడా మనం యుద్ధానికి వెళ్ళలేదు. ఈ రోజు ఎలాగైనా సరే యుద్ధానికి వెళ్ళాలి. వెళ్దాం. ఇదిగోండి మ్యాప్, మీరు కన్ను మూసుకొని ఒక్కసారి దీని మీద చేయి పెట్టండి, ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం పదండి. మనందరం వచ్చాం, మన యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎవరు లేరేంటి? విట్రా అలా వస్తారు. మన యుద్ధానికైనా వచ్చింది. యుద్ధానికి వచ్చాం. మరి వీళ్ళందరూ ఎవరు? మరీ చెప్తా నీకు వెళ్ళినట్లు, మరీ చెప్తా నీకు వెళ్ళినట్లు. వీళ్ళనే అమ్మాయిలు అంటారు. ఇప్పటిదాకా అమ్మాయిల గురించి ఎండమే కానీ ఫస్ట్ టైం అమ్మాయిలు చూస్తున్నా. నిజమే నిజమే. యుద్ధం వద్దు, ఆపేద్దాం. ఏ ఆడవాళ్ళ కోసం యుద్ధాలు జరగాలి కానీ ఆడవాళ్ళతో యుద్ధాలు ఏంటి? నీకు మరీ తెలియనట్టు. చూసిపోవడం రా బాబు నువ్వు. ఎవరు నువ్వు? రాణి. రాణిస్తాలే గాని ఎవరు నువ్వు? మహారాణి. ఇందుకే నువ్వెవరు? మహారాజు. ఏ రాజ్యానికి రాజు నువ్వు? మగరాజ్యం. మీదే రాజ్యం? ఆడరాజ్యం. ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? ఆడరాజు ఆడవనమాట ఎక్కడికి వచ్చారు? మన యుద్ధం వద్దురా, ఆపేద్దాం. పక్కా చేయాలి. ఒక పని చేయండి, మీరు అందరు ఇంటికి రండి, యుద్ధం చేసి వచ్చేస్తాను.
మీరు ఎక్కడ ఉండండి, నేను సంధి చేసి వస్తాను. అబ్బో నువ్వు సంధి చేసే రకంగా సందుల్లో దూరే రకం మేము నమ్మం. రానివారు ఇటు రండి. మీ రాజ్యంలో రాజు ఉన్నాడా? లేడు. మా రాజ్యంలో రాణి కూడా లేదు. అయితే ఉంటదేమో. రాజు లేడు అంటున్నారు. అవును, మనకి రాని లేదు. అయితే ఏంటి? మరి ఏమన్నా ఉంటే మనం మహారాజా ఏముండదో మీరు రండి. అలా కాదు, మనం గెలిస్తే ఏం చేస్తారో వాళ్ళని అడుగు. యుద్ధంలో మేము గెలిస్తే మీరు ఏం చేస్తారు? లొంగిపోతాం. మరి మీరు ఓడిపోతే? మేము లొంగిపోతాం. ఓకే. ఎలాగో ఎవరు ఉన్నా లొంగిపోవడమే కదా. ముందు మనం లొంగిపోదాం. ఈ తాడు అటు నుంచి మీరు లాగుతారు, ఇటు నుంచి మేము లాగుతాం. మీరు గనక మా సైడ్ వచ్చేస్తే మేము గెలిచినట్టు, మేము మీ సైడ్ వస్తే మీరు గెలిచినట్టు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు అర్ధరాజ్యం ఇచ్చేయాలి. ఇచ్చేస్తారా? ఇస్తా. ఈ కత్తి దాటి ఎవరైతే వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. మొదలు పెడదామా? 3 2 1. వాళ్ళు ఇంకా లాగటమే స్టార్ట్ చేయలేదు, వెళ్ళిపోతున్నారు. రండి. లాగలేదు వాళ్ళు. రాజా రెడీ, మొదలు పెడదాం. మీరున్నారేంటి? రిసీవ్ చేసుకుందాం వచ్చాను. మహారాజా మీరు ఇలా చేస్తే అసలు మనం గెలవలేం. సీరియస్ గా లాగండి. ఓకే 3 2 1. రాజా మహాప్రభు ఆయన వెళ్ళిపోయాడు, మీరన్నా లాగండి. మంత్రి నువ్వు చెప్పాలి, వచ్చేస్తా నాకు. ఏం చేస్తారు మహారాజా? ఏం చేస్తారు మీరు? తాడాటాడదాని ఏం చేస్తారు? వాళ్ళకి యుద్ధంలో ట్రిక్స్ నేర్పిస్తున్నాం. ఇలా అయితే కష్టం మహారాజా, మన రాజ్యం వాళ్ళు పోద్ది. అర్థమవుతుందా? యుద్ధం చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉండు. మీరు యుద్ధానికి రెడీగా ఉండండి, మేము రెడీగా ఉంటాం. బట్టలు వెళ్ళండి ముందు మీరు. సేనాధిపతి అర్థమైంది. ఐ లవ్ యూ సో మచ్. నీకు ఈ టైంలో కూడా లవ్ యూ కావాల్సి వచ్చిందా? ఐ మిస్ యూ. మంత్రి మహాప్రభు ఇంక నేనే రంగంలో దిగాల్సిందే. అంటే ఈ రాజ్యం నాదేనా? ఎలాగో అందరినీ చంపేశారు, నేను ఒక్కడే ఉన్నా. నీ బాధ ఏంటయ్యా? నన్ను చంపొద్దు, రాజ్యం మీరు తీసుకోండి. నేను మీతో పాటు ఉండిపోతా. ఏం చేస్తావు ఉండి? మీకు ఎలాగో రాజు లేడు కదా. అవును, నేను ఏదోటి ఉంటా. మహారాజా నాకు కూడా ఒకటి. నువ్వు వద్దయ్యా. ఏం చేయాలి? కత్తి వేస్ట్, గుర్రం వేస్ట్. రోజా గారు ఎలా అనిపించింది అద్భుతమైన స్కిట్? సుధీర్ రామ్ ప్రసాద్ యాజ్ యూజువల్ ఆయన ఎక్స్ప్రెషన్ నీ ఆటో పంచులు, మనోడి పర్ఫార్మెన్స్ సూపర్. మనో గారు కొత్తగా ఉంది, థీమ్ అంతా సూపర్.